ఒకరోజు 2-3 సార్లు బండి మీదే వెళ్ళిందంట. ఎవరి బండి మీద కొంచెం ముసలైనంట. నాకు చెప్పాడమ్మ. చెప్తే నేను పాపని అడిగితే నా మీద కొడతాకు వచ్చింది నన్ను. అంత ముసలాయనకి పడిపోయింది. ఏం మందు పెట్టాడు ఏమో తెలియదు. తర్వాత లోపల అబ్బాయి ఆయనేమో టవల్తో ఉన్నాడు, అమ్మాయికి ఏం లేవు. నాకు అతన్ని చేసుకుంటాను, అతనేమో పెద్ద వయసులాగా ఉంది. ఏం చేసుకుంటుందంట? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంట ముసలాయన్ని. పెళ్ళి ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక అమ్మ వచ్చింది. సో ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆడపిల్లని చదివించడం. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే మీరు మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఆమె చేసిన తప్పు ఏంటంటే పాపను చదివించి పాప వాళ్ళ బిడ్డని చదివించి ఆడపిల్లని చదివించి ఆమె మీద నమ్మకం పెంచుకుంది. ప్రేమ నమ్మకం పెంచుకోవడము గుడ్డిగా ఆమె నమ్మడం ఈమె చేసిన తప్పు. ఇంకేం లేదు, ఇది ఒక్కటి ఆమె తప్పు చేసింది కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దాకా వచ్చింది. సో ప్రాబ్లం ఏందో అమ్మ మాటలలోకే విందాము. హాయ్ అమ్మ. నమస్తే అమ్మ. నీ పేరు? నీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి. ఓకే అమ్మ. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది మొత్తం చెప్పమ్మా. మాది నల్లజర్ల చిన్న గ్రామం. నల్లజర్ల ఆంధ్ర. అయితే నా భర్త 5 సంవత్సరాల పాప అప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాల పాప అప్పుడు ఆ పాపని అలాగే పొలం పనులు చేసుకుంటా సాక్కుని చదివించుకుంటున్నా గవర్నమెంట్ స్కూల్లో. చదివించిన తర్వాత సీట్ వచ్చిందమ్మ హైదరాబాద్లో. సరే అని పంపించా. నేను పని చేసుకుంటాను. మాది చిన్న పెంకుటిల్లు ఉంటుంది నా అమ్మకు. ఏడవకమ్మా. పాప హైదరాబాద్ వచ్చిందమ్మ, చదువుకుంటుంది. సీట్ వచ్చింది. ఇంకా నేను ఒకదాన్ని పొలం పనులు చేసుకుంటే పాప డబ్బులు పంపుతాను, చదువుకుంటుంది. తర్వాత మా చుట్టాలు ఉన్నారు, పాప ఒక్కతే ఉంటుంది కదా, నువ్వు వచ్చి వాచ్మెన్ డ్యూటీ చూసారు. పనులు చేసుకుంటా ఇంకా వచ్చానమ్మ హైదరాబాద్. ఇంకా చదువుకుంటుందని ఇంకా అలాగే. ఇప్పుడు మీరు వాచ్మెన్కి ఉన్నారా? వాచ్మెన్కి అమ్మ. ఇంకా ఇంట్లో పనులు అవి చేసుకుని ఇంకా వాచ్మెన్కి అంతా రెంట్ అది కట్టుకోవాలంటే కష్టం. ఇల్లు ఫ్రీయా? వాచ్మెన్ ఫ్రీ అమ్మ. తర్వాత ఇంకా అలాగే కాలేజీకి వెళ్తుందమ్మ, వెళ్ళి వస్తుంది. తర్వాత కొంచెం మార్పు వచ్చింది. నాకేం మామూలుగా రోజు ఫోన్లో చేసేది, మాట్లాడేది, తిన్నావమ్మా ఉన్నావా అని వీడియో కాల్ చేసేది. నీకు ఒకటే పాప? ఒక పాపే. బాబులు ఎవ్వరు లేరు. నువ్వు చుట్టాలు ఉన్నా కూడా పట్టించుకోరు. అయ్యో. తర్వాత ఇంకా అలాగా మా వాచ్మెన్ డ్యూటీలో ఉన్నాం కదమ్మా. అపార్ట్మెంట్లో బాబు ఉంటాడు. ఆ బాబు కాలేజీ ముందు ఇందులో ఉంటాడు, బేకరీలో చేస్తాడు ఆ బాబు. ఏ కాలేజీ ముందు? పాప చదివే కాలేజీ ముందు. అన్నీ చూస్తాడు. అబ్బాయి కొంచెం చూడమ్మా పాపనని చెప్తాను. బేకరీ సొంతదేనమ్మా. సొంత బేకరీ. అయితే కాలేజీ ముందే కదా కొంచెం పాపను చూస్తుండ అని చెప్తానమ్మా నేను. సరే ఆంటీ అంటాడు. ఒకరోజు 2-3 సార్లు బండి మీదే వెళ్ళిందంట. ఎవరి బండి మీద కొంచెం ముసలైనంట. నాకు చెప్పాడమ్మ. చెప్తే నేను పాపను అడిగితే నా మీద కొడతాకు వచ్చింది నన్ను. మీ పాప ఎందుకు వచ్చింది? నేనేమో అలా నేను ఎవరి బండి ఎక్కలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరు చెప్పారు నీకు అన్న. నాకు తెలుసు, నేను వచ్చాను అన్నానమ్మ. అలాగే నేను ఒకరోజు మా మేడం వాళ్ళు బయటకు పంపించారని సరే కాలేజీ కాడికి వెళ్ళా, బాబు రమ్మన్నాడు. ఎందుకు బయటికి? నువ్వు ఏవో చీపుర్లు ఏవో తేవటానికి మేడం వాళ్ళు చెప్తే వెళ్ళాను. వెళ్తే ఇంకా కొంచెం దూరమే కదా, అంటే నువ్వు రా చూద్దు కానీ మీ పాప వచ్చిందో లేదో
అన్నాడమ్మ బాబు. సరే అని వెళ్తే కాలేజీకి 3-4 రోజుల నుంచి వెళ్తలేదంట. బయట తిరుగుతుంది ఎక్కడో, వెళ్తలేదని ఆంటీ నేను చెప్పాను కదా అన్నాడు. సరే అమ్మ నీ తప్పలేదులే అని నేను సైలెంట్గా ఇంటికి వచ్చానమ్మ. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తే 4 రోజుల నుంచి రాలేదన్నారమ్మ. రాలేదన్నారు. ఇంకా నేను ఇంటికి వచ్చాను. తెల్లారేమో వచ్చింది. కాలేజీకి వెళ్ళలేదు, మా ఫ్రెండ్ ఇంటికాడ ఉన్నాను అంది. నేను ఇంకా నమ్మేస్తానమ్మా, నాకు ఫోన్లో అయ్యి నాకు అన్నీ చేస్తాం అయ్యి రాదు. ఇంకా అమ్మాయి ఏం చెప్తే అది నమ్ముతా. సర్లే ఒక పిల్ల కదా గారం కదా అని ఇంకా ఏది కావాలితే అది అన్నీ అలాగే పని చేసుకుని ఇస్తా, అన్నీ కొని పెడతా. తర్వాత నేను చూశానమ్మ ఒకరోజు. ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ నువ్వు రా, బండి మీద వెళ్తాను నువ్వు చూపిస్తాను అన్నాడు. సరేనే బేకరీలో కూర్చున్నాను. కాలేజ్ నుంచి బయటకు వచ్చి బండి ఎక్కి వెళ్ళిపోయిందమ్మ. ఎట్లుంటాడు ఆయన జూని? ఆయన కొంచెం ముసలాయనలాగా ఉన్నాడమ్మ. కొంచెం ముసలాయనలాగా ఉన్నాడు. ఆ అబ్బాయి ఏమో ఆంటీ రాని నన్ను బండి మీద వెనకాల ఫాలో అయ్యాం. ఫాలో అయ్యేటప్పటికి ఆ రూమ్లో తీసుకెళ్ళాడమ్మ. అంత దూరాన్ని ఉన్నాం మేము. తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి గమనించున్నాడంట, నాకు చెప్పట్లేదు. సరే నన్ను తీసుకెళ్ళాడు. చెప్తే నమ్మం కదా, చూస్తే నమ్ముతాం. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ రూమ్కి వెళ్తుందమ్మ రోజు. ఎవరైనా చెప్తే తెలుస్తుంది మనకి, లేకపోతే నాకు ఇంట్లో ఏం తెలుసమ్మా. ఒక దాన్ని అలా పెంచుకుంటా. సరే వెళ్ళేటప్పటికి ఇంకా అతనేమో డోర్ తీసాడు. అమ్మాయిని ముసలాయనలాగా ఉన్నాడు. డోర్ తీసాడు. మా అమ్మాయిని ఏం చేసాడు ఏమో తెలీదు. అంత ముసలాయనకి పడిపోయింది. ఏం మందు పెట్టాడు ఏమో తెలీదు. లోపల అబ్బాయి ఆయనేమో టవల్తో ఉన్నాడు. అమ్మాయికి ఏం లేవు. ఇంకా వెళ్ళి కొట్టి బట్టలు వేసి తీసుకొచ్చాను ఇంటికి. మీ పాపకి ఏం అతను కూడా తిట్టేశాడు. కొట్టాను కూడా అతను కూడా. నువ్వు మీ పాపకు బట్టలు ఏం లేవు. ఇంకా ఇంటికి తీసుకొచ్చి బాగా కొట్టి మనకి ఎవరో లేరు చుట్టాలుగా చెప్తే పరువు పోద్ది అని మీ ఛానల్లో చూస్తున్నానమ్మా చెప్పుకుందాం వచ్చా. నేను అమ్మ నువ్వేం టెన్షన్ అనుకో, నేను నీకు ఒక పెద్ద కూతురు లాగా అనుకో. ఇప్పుడు మీ కూతురు నాకు చెల్లెల్లాగా అనుకో. ఇప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే పోతుంది. అవును. ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా ఎవరికీ చెప్పలేదు. ఎవరికైనా చెప్తే నాకు ఆ డ్యూటీ కూడా ఉండదమ్మా. వాచ్మెన్ డ్యూటీ పొమ్మంటారు, ఎక్కడ పోవాలి. ఆయన వాళ్ళు ఏమో దూరం పెట్టేశారు. అయితే నేను అతన్నే చేసుకుంటాను అంటుందాం. నాకు అంతకుముందు ఫోన్లో అది మాట్లాడుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఏమో అనుకుంటా, నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఏమోలే కాలేజీకి వెళ్తుంది కదా అనుకుంటాను. ఇంకా సర్లే కనీసం డ్యూటీ చేస్తాను అని అంటుంది. ఏదో ఒకటి చేసుకో అని అన్నా. చదువుతా చేసుకో అని అన్నానమ్మ. నాకు అతన్ని చేసుకుంటాను. అతనేమో పెద్ద వయసు దాకా ఉంది. ఏం చేసుకుంటుందంట? ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంట ముసలాయిని. పెళ్ళి? నేను అతన్నే చేసుకుంటాను. ఏం మంది పెట్టాడేమో పిల్లలాగా అయిపోయి అన్నం తింటలేదు అసలు. ఈ చెయ్యేమో కోసుకుంది. ఎందుకు? అతన్నే చేసుకుంటానని చెయ్యి కూడా కోసుకుందమ్మ. నాకు అతనే చేసుకుంటానంటుంది. ఏం మంది పెట్టాడో ఏమైంది. మరి అట్లా అట్లా చేతి కోసుకుంటారు చేస్తే కొట్టి నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పెళ్లి చేసేయచ్చు కదమ్మా. చేస్తాకమ్మ మరి ఇలా చేస్తుంది అనుకోలేదు. ఇంకా చదువుకుంటాను కదా, సరే ఒక గానొక పిల్ల మంచిగా ఏదో ఉన్నంతలోనే మంచిగా చేస్తున్నాను. తర్వాత ఎప్పుడన్నా చేద్దాంలే మంచి సంబంధం వచ్చినప్పుడు ఏదన్నా కొంచెం 4 రూపాయలు సంపాదించుకుంటే తర్వాత తను మంచోడిని చేద్దాం అనుకుంటే ఈలోపు. మళ్ళీ ఎందుకమ్మా పాప అట్లా చేస్తుంది? అదే బేకరీ బాబు చెప్పాడమ్మా, మందు పెట్టుంటాడు ఆంటీ అతను, లేకపోతే అలాగ అయిపోదు. సన్నగా అయిపోయింది, దొడ్డుగా ఉండేది, జుట్టు బాగుండేది. మీ పాప బాగుండేది, జుట్టు సన్నగా అయిపోయింది, జుట్టు ఊడిపోయింది. మందు అంటే మరుగు మందు లేకపోతే అంత ముసలాయనకి ఎలాగమ్మా. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోద్దని ఇంకా ఆ బాబు ఇంకెవరికి చెప్పలేదు. ఆంటీ మీరు జాగ్రత్త పెట్టుకోండి, నేను చెప్తున్నానని చెప్పొద్దని కూడా అన్నాడు. నీకు ఎవరు చెప్పారో నాకే కొడుతుంది. ఎట్లా కొట్టాలంటే అదే అమ్మ, అలాగే కొట్టానమ్మా, బాగా కొట్టాను. అతన్నే చేసుకుంటానంటుంది. మళ్ళీ మరుగు మందు ఆ రోజు ఆ పాప తీసింది చూడు, ఆ పాప నంబర్ ఉందా? మరుగు మందు పెట్టింది. మరి ఆ మరుగు మందు తీపియడానికి తీసుకోవచ్చు కదా ఆంటీ. తీపిందా నాకేం పెట్టలేదు, నేను రాను అని నన్నే కొడుతుందమ్మా. ఎంత కొట్టినా నాకేం పెట్టలేదు, నేను ఇలాగే ఉంటాను అంటుంది. మీ పాప? నాకు ఇక్కడేమో ఎవరో తెలియదు అమ్మా, ఎవరు చేస్తారో తెలియదు కదా.
మరి ఇక్కడ పెడితేనే అలా చేసిందమ్మా, లేకపోతే అలా ఉండే పిల్ల కాదు, మంచిగా ఉండేది. చదువుకొని గవర్నమెంట్లో సీట్ వచ్చిందంటే పిల్ల మంచిగానే చదువుతుంది. ఏజ్ ఎంత ఉంటుందమ్మా? అదేమో 23. 23 ఉంటుందంటే ఆ ఏజ్ అంటే మంచి ఏజ్ అమ్మాయి. గవర్నమెంట్లో ఎన్ని మార్కులు వస్తే బాగా చదువుద్దమ్మా. ఇతను ఇలా చేయబట్టే పిల్ల అసలు పాడైపోయింది. మంచిగా చదువులేదు, ఏం లేదు, మంచిగా చదివేది. గవర్నమెంట్లో సీట్ వచ్చిందంటే మంచిగా చదివినట్టు. ఊర్లో కూడా మంచిగా చదివేది, అందరూ మీ పాప బాగా చదువుతుంది అనేవారు. మరి ఇప్పుడు మీరు ఏం చేద్దాం ఏమమ్మా పెద్ద వయసు అయింది. ఆయనకు పెళ్ళి అయిందా? ఏమో తెలియదమ్మా. తెలీదు. నేను ఎప్పుడు మాట్లాడింది లేదు, చూసింది లేదు. ఒక్కసారి కొట్టాను ఆ రోజు మట్టికి. అదేమ్మా, అందుకే అమ్మా మీ ఛానల్ చూస్తున్నాను తెలిసి మీ దగ్గరికి వచ్చాను. ఏం చేస్తారో మరి మీరు, నాకు ఇక్కడ ఎవరో తెలీదు. నా బిడ్డను నాకు కొంచెం బాగు చేసి ఇవ్వండి అమ్మ, కొంచెం చూపించి. అంతా మీరు నా పెద్ద బిడ్డ అనుకుంటే. ఏడవకమ్మా, ఏడవకు. ఒకనో బిడ్డ అమ్మ, ఏం చేయాలి, నాకు తనకు నేనే, ఎవరు లేరు ఇక్కడ. మీకు ఎవరు లేరమ్మా. మామూలుగా తెలిసిన వాళ్ళు వాచ్మెన్కి పెట్టారు అంతే. ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు, లేకపోతే ఇద్దరు మీద చచ్చిపోవాలి అంతే. అంత మాట అనకమ్మా, అంత మాట. అంతేనమ్మా, మరి ఇక్కడ ఎవరు తెలీదు. ఇంకా మీరే ఏదైనా చేయండి, మీ కాళ్ళు మొక్కుతా. అలాంటి మాటలు నువ్వు కూడా నాకు. నా బిడ్డ నాకు దక్కించండి. మీకు ఇక్కడ ఎవ్వరు తెలియదు కాబట్టి నేను ఆ మరుమందు కోసం నేను తెలుసుకుంటా. ఏం టెన్షన్ పడకండి. ఫస్ట్ మీరు ఏడవకండి, కళ్ళు దూర్చుకొని. ఏమైనా తిన్నామమ్మ నువ్వు? ఏం వద్దమ్మా, తిండి ఎందుకు, నాకు నా బిడ్డ ఉంటే చాలు. తిండి తర్వాత నా బిడ్డ నాకు కొంచెం బాగు చేసేవ్వండి. అమ్మకి ఏమైనా ఫుడ్ ఆర్డర్ పెట్టు. అమ్మ ఏం వద్దులమ్మ, తిండి కూడా తినబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు నన్ను లేదమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను కూతురులాగా అనుకుంటున్నావు కదా. అవునమ్మా. నీ బిడ్డ కన్నా కొంచెం పెద్ద ఏజ్ కదా, పెద్ద కూతురులాగానే కదా. నేను చూసుకుంటాను, నీకేం తెలియదు కాబట్టి నేను చూసి మీ దగ్గరకు వచ్చాను. నేను మాట్లాడుతాను. నువ్వు ఏడవకు, నేను ఉన్నా అనుకో ఇప్పటి నుంచి. నీకు ఏదేమన్నా నేను చూసుకుంటా సరేనా. మీ పాపని ఎట్లా మారవాలో నేను మారుస్తా. ఆడోడో అన్ని పులుసు వాపుతాడు. ఇప్పుడు ఏడుండో తెలుసా? తెలీదమ్మా. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఉన్నాడమ్మా, రూమ్ మార్చేసాడంటమ్మా. తర్వాత తెలీదమ్మా, ఈ అమ్మాయి మాంటలేదు, వెళ్తుందమ్మా. ఇప్పుడు వెళ్తుంది కానీ జాగ్రత్తగా ఉన్నాడో తెలియదమ్మా. మేము వెళ్ళేటప్పటికి ప్లేస్ మార్చేసాడు. సరే, మందు ఏందో నేను కనుక్కుంటా. మీ పిల్లని ఎట్లా పట్టుకోవాలో కూడా నేను చూస్తా. సరే, నేను చూస్తా, ఏం టెన్షన్ పడకండి అమ్మా. ఇప్పుడు మీ పాప కాలేజీకి వెళ్తుంది. అవునమ్మా. ఇప్పుడు కాలేజీకి వెళ్తే మా బాబు వస్తాడు. తెలుసమ్మా, నాకు చూపించాను. కాలేజీ చూపి మీ పాప ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇప్పుడు ఎవరైనా పుసుకున్న వాళ్ళని అడిగినా ఏమైనా చేసినా, అరే ఇట్లా తిరుగుతుందిరా నాయన చూపించి మన ఒక దెబ్బ వేయడానికి కూడా ఉంటుంది. సరేనా? చూపి ఒకసారి కాలేజ్ కాడికి కూడా పోయి ఎంక్వైరీ చేయి. పాప ఇంకొకటి ఏంటంటే క్లాస్ రూమ్లోకి పోయి వాళ్ళ ప్రిన్సిపాల్తో కూడా అడుగు. కాలేజ్ లోపలికి పోయి ఈ మధ్య ఎన్ని రోజులు హాలిడే పెట్టింది, వీళ్ళు మమ్మీని తీసుకొని పో, ఎన్ని రోజులు హాలిడే పెట్టింది, ఇప్పుడు ఎట్లా చదువుతుంది మొత్తం ఒకసారి అడుగు. సరేనమ్మా? మొత్తం ఎంక్వైరీ చేయి. ఏం టెన్షన్ పెట్టుకోకమ్మా, బాబు వస్తాడు. ఈ పిల్లని ఎట్లా దారిలోకి దేవాలో మేము తెస్తాం. సరేనా? కొంచెం వీడియో ఆపేసి అమ్మతో మాట్లాడతా.